అమ్ములు గోల్డెన్ స్టాక్స్ కి స్వాగతం. భారతీయ స్టాక్ మార్కెట్ పై నమ్మకమైన రీసెర్చ్, అనాలిసిస్, ట్రేడింగ్ అప్డేట్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మీకు సరైన స్థలం. నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక సాధారణ స్థాయి నుండి వచ్చి ఏకంగా భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ధీరుభాయ్ అంబానీగారి అద్భుతమైన ప్రయాణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఆయన వ్యూహాలు, ఆ సాధించిన అద్భుతాలు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఆలస్యం దేనికి, వెంటనే మొదలుపెట్టేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 కీలక ఘట్టాలను చూడబోతున్నాం. ఆయన బాల్యం, రిలయన్స్ పుట్టుక, సప్లై చైన్పై సాధించిన పట్టు, ఫినాన్స్ రంగంలో తెచ్చిన విప్లవం, వ్యాపార విస్తరణ, ఆఖరిగా కొన్ని వివాదాలు మరియు ఆయన వదిలి వెళ్లిన లెగసీ. ఇదే మన రోడ్ మ్యాప్. ముందుగా మొదటి విభాగం, ఆయన బాల్యం, అలాగే గ్లోబల్ స్థాయిలో ఆయన నేర్చుకున్న తొలి పాఠాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదొక పర్ఫెక్ట్ అండర్డాగ్ స్టోరీలాగా మొదలవుతుంది. 1932లో గుజరాత్లోని చోర్వాడ్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక బడిపంతుల కుటుంబంలో ఆయన జన్మించారు. వ్యాపార నేపథ్యమున్న బనియ కుటుంబమే అయినా అప్పట్లో వాళ్లది చాలా సామాన్య స్థితి. అయితే సరిగ్గా 16 ఏళ్ల వయసులో ఆయనొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో బ్రిటిష్ కాలనీగా ఉన్న యెమెన్ దేశంలోని ఏడెన్ నగరానికి వెళ్లారు. అక్కడ ఏ బెస్సెట్ అండ్ కోలో ఒక క్లర్క్గా చేరి వ్యాపారంలోని అసలైన మెళకువలను ఆకళింపు చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేమిటంటే, ఏడెన్లోనే ఒక షెల్ పెట్రోల్ పంప్ దగ్గర కేవలం 300 రూపాయల జీతంతో మొదలైన ఆయన ప్రయాణం ఏకంగా 55,000 కోట్ల రూపాయల విలువైన మహావ్యాపార సామ్రాజ్యంగా ఎలా మారిందనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఆ ఏడెన్లో నేర్చుకున్న లాజిస్టిక్స్, ట్రేడింగ్ స్కిల్స్ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిలా మారాయన్నమాట. ఇప్పుడు మన రెండవ విభాగంలోకి అడుగుపెడదాం. అదే రిలయన్స్ సంస్థ జననం మరియు మార్కెట్లోకి వారి గ్రాండ్ ఎంట్రీ. 1958లో భారతదేశానికి తిరిగి వచ్చాక ముంబైలో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ను స్థాపించారు. దీనికి పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం 15,000 రూపాయలు. అవును, నేడు మనం చూస్తున్న ఈ అతిపెద్ద సామ్రాజ్యం జస్ట్ 15,000 రూపాయలతో మొదలైంది. ప్రారంభంలో వీరు మసాలా దినుసులను ఎగుమతి చేస్తూ పాలిస్టర్ యాన్ అంటే దారాన్ని దిగుమతి చేసుకునేవారు. తక్కువ లాభాలు వచ్చినా సరే అద్భుతమైన క్వాలిటీ ఉత్పత్తులను తక్కువ ధరకు అందించడం ద్వారా మార్కెట్ను క్యాప్చర్ చేయాలనేదే ఆయన తొలి వ్యూహం. ఆ తర్వాత వారు సొంతంగా సింథటిక్ వస్త్రాల తయారీ మొదలుపెట్టారు. అదే మనందరికీ తెలిసిన విమల్ బ్రాండ్. ఆ రోజుల్లోనే ఏకంగా ₹1 కోటి భారీ బడ్జెట్తో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడొక ట్విస్ట్. అహ్మదాబాద్, ముంబైలోని హోల్సేలర్లు ఈ కొత్త బ్రాండ్ను కొనడానికి నిరాకరించారు. అప్పుడు ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆ హోల్సేలర్లను పూర్తిగా పక్కన పెట్టేసి నేరుగా రీటైల్ షాపులకే బట్టలమ్మడం స్టార్ట్ చేశారు. ఇది ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లోనే ఒక పెను సంచలనం. మూడవ విభాగం, మార్కెట్ను పూర్తిగా శాసించడానికి ఆయన నిర్మించిన స్ట్రాటజిక్ పిల్లర్స్ ఏంటో, ముఖ్యంగా వాల్యూ చైన్పై ఆయన పట్టు ఎలా సాధించారో విశ్లేషిద్దాం. ఇక్కడ మనం వర్టికల్ ఇంటిగ్రేషన్ అనే పదాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ముడి సరుకు దగ్గర్నుండి తయారైన వస్తువు డెలివరీ వరకు ప్రతి దశను తమ కంట్రోల్లోనే ఉంచుకోవడం. బయటి వ్యక్తులపై ఎక్కడా ఏమాత్రం ఆధారపడకపోవడం వల్ల క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే తయారీ ఖర్చు కూడా అమాంతం తగ్గిపోతుంది. ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్ను వారు ఎలా అప్లై చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో కేవలం దారం దిగుమతి చేసుకుని బట్టలు తయారు చేసినవారు అక్కడే ఆగిపోలేదు. దారం తయారీకి అవసరమైన పెట్రోకెమికల్స్ రంగంలోకి దిగారు. ఆ పెట్రోకెమికల్స్కు అవసరమైన క్రూడ్ ఆయిల్ రిఫైనరీలను వాళ్లే సొంతంగా స్థాపించారు. అంటే ముడి చమురు నుండి పెట్రోకెమికల్స్, అక్కడి నుండి పాలిస్టర్ దారం, చివరగా విమల్ బట్టలు. ఇలా పూర్తి సప్లై చైన్ను ఎవ్వరి మీద ఆధారపడకుండా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారన్నమాట. ఇక మరొక బ్రహ్మాస్త్రం లాంటి వ్యూహం, ఎకానమీస్ ఆఫ్ స్కేల్. దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం ద్వారా ఒక్కో వస్తువు తయారీ ఖర్చును బాగా తగ్గించేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కన్నా ఒకేసారి 10,000 ఫోన్లు తయారు చేస్తే రా మెటీరియల్స్ హోల్సేల్గా దొరికి ఖర్చు బాగా కలిసి వస్తుంది కదా. ఎగ్జాక్ట్గా ఇదే ఫార్ములాను రిలయన్స్ వాడింది. భారీ ప్లాంట్లను నిర్మించి అత్యంత తక్కువ ఖర్చుతో ప్రాడక్ట్స్ను మార్కెట్లోకి వదిలారు. ఇక మన నాలుగవ విభాగం,
భారతీయ ఫైనాన్స్ రంగంలో వచ్చిన ఒక పెద్ద విప్లవం గురించి. రెగ్యులర్ బ్యాంకుల చుట్టూ తిరక్కుండా ఫండ్స్ ఎలా సేకరించారో ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో బ్యాంకులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి కాబట్టి ప్రైవేటు సంస్థలకు అంత సులభంగా రుణాలు దొరికేవి కావు. అయితే బ్యాంకులు రుణాలివ్వడానికి నిరాకరించినప్పుడు ఆయన కామ్గా కూచోలేదు. నేరుగా బ్యాంకులను స్కిప్ చేసి పబ్లిక్ దగ్గరికే వెళ్ళిపోయారు. స్టాక్ మార్కెట్ ద్వారా భారీ ఎత్తున ఐపీఓలు తీసుకువచ్చారు. కన్వర్టిబుల్ అలాగే నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లను పరిచయం చేసి ప్రజల నుండే నేరుగా మనీ రేస్ చేశారు. ఇది చాలదన్నట్టు గ్లోబల్ డిపాజిటరీ రిసీప్ట్స్ అంటే జీడీఆర్ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్ల నుండి కూడా నిధులను పంప్ చేశారు. సామాన్య ప్రజలకు ఆ బ్రాండ్పై ఎంత నమ్మకముండేదంటే 1977లో రిలయన్స్ ఐపీఓ వస్తే అది ఏకంగా 7 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. అక్షరాల 7 రెట్లు. అంటే వారు 25 లక్షల షేర్లను ఆఫర్ చేస్తే ఏకంగా 1,75,00,000 షేర్ల కోసం అప్లికేషన్స్ వచ్చాయి. సామాన్యులకు కూడా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో రుచి చూపించి సంపద సృష్టిలో వారిని భాగస్వాములను చేసిన క్రెడిట్ ఖచ్చితంగా ఆయనకే దక్కుతుంది. ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ విజన్కు మరో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే 1997లో యుఎస్ డెట్ మార్కెట్లో రిలయన్స్ సంస్థ ఏకంగా 50 మరియు 100 సంవత్సరాల కాల పరిమితి గల గ్లోబల్ బాండ్స్ను ఇష్యూ చేసింది. భారతీయ కార్పొరేట్ చరిత్రలో మునుపెన్నడూ ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన ఫీటిది. అసలు వ్యాపారానికి గ్లోబల్ ఫండ్స్ ఎలా తీసుకురావాలి అనే దానికి ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది. ఇక 5వ విభాగం. ఈ భారీ సామ్రాజ్యాన్ని ప్రాక్టికల్గా ఎలా విస్తరించారు, ఎలాంటి గ్లోబల్ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు నిర్మించారో గమనిద్దాం. ప్రాజెక్టుల స్పీడ్ చూస్తే మతిపోక మానదు. 1982లో మహారాష్ట్రలోని పాతాళగంగలో ప్లాంట్ స్థాపించి పెట్రోకెమికల్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1991లో సూరట్లోని హజీరా పెట్రోకెమికల్ ప్లాంట్ మొదలుపెట్టారు. దానికి కొనసాగింపుగా 1999లో గుజరాత్లో ప్రఖ్యాతిగాంచిన జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ నిర్మించారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏదో సాదాసీదాగా కాకుండా వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ నెట్వర్క్స్తో నిర్మించబడ్డాయి. వీళ్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీకి జామ్నగర్ రిఫైనరీ నిర్మాణమే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సాధారణంగా ఇలాంటి అతి భారీ ప్రాజెక్ట్ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నిర్మించాలన్నా కనీసం 60 నుండి 80 నెలల సమయం పడుతుంది. కానీ రిలయన్స్ దీనిని కేవలం 36 నెలల్లోనే పూర్తిచేసి రికార్డు బద్దలు కొట్టింది. టైం ఎంతగానో ఆదా అవ్వడం వల్ల కన్స్ట్రక్షన్ ఖర్చులు కూడా భారీగా తగ్గిపోయాయి. 6వ మరియు చివరి విభాగంలో ఈ భారీ ప్రయాణంలో ఎదురైన కొన్ని వివాదాలు, అలాగే ఆయన వదిలి వెళ్లిన లెగసీని ఎలాంటి పక్షపాతం లేకుండా డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్ ఆధారంగా పరిశీలిద్దాం. 1988లో స్టాక్ మార్కెట్లో ఒక అతిపెద్ద చారిత్రక ఘర్షణ జరిగింది. కలకత్తాకు చెందిన కొంతమంది స్టాక్ బ్రోకర్లు ద బేర్ కార్టెల్ అనే ఒక గ్రూప్గా ఏర్పడి రిలయన్స్ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా ధరలను కృత్రిమంగా పడగొట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు దీనిని కౌంటర్ చేయడానికి ఫ్రెండ్స్ ఆఫ్ రిలయన్స్ అనే మరో బ్రోకర్ల బృందం రంగంలోకి దిగింది. వారు మార్కెట్లో ఉన్న షేర్లను భారీగా కొనుగోలు చేసి ధర పడిపోకుండా బ్యాలెన్స్ చేశారు. ఈ 2 వర్గాల మధ్య జరిగిన ఈ ఫైట్ ఎంత తీవ్రంగా ఉందంటే అప్పట్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ను ఏకంగా 3 రోజుల పాటు మూసివేయాల్సొచ్చింది. అలాగే ఈ ప్రయాణంలో మరికొన్ని వివాదాలు కూడా నమోదయ్యాయి. హామిష్ మెక్డొనాల్డ్ రాసిన ది పాలిస్టర్ ప్రిన్స్ అనే అనధికారిక బయోగ్రఫీ చట్టపరమైన సమస్యల వల్ల ఇండియాలో పబ్లిష్ కాలేదు. ఇంకో విషయం ఏమిటంటే 1982 సమయంలో ఐల్ ఆఫ్ మ్యాన్ ద్వారా షార్ అనే పేరున్న ప్రమోటర్ల నుండి 220 మిలియన్ రూపాయల ఎన్ఆర్ఐ పెట్టుబడులు వచ్చాయి. అయితే దీనిపై అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తూ ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధమైన లావాదేవీలు జరగలేదని అధికారికంగా స్పష్టం చేశారు. ఇక చివరి సంవత్సరాలను గమనిస్తే 1986లో ఆయనకు మొదటిసారి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో అప్పట్నుండే బాధ్యతలన్నింటినీ తన కుమారులు ముఖేష్ మరియు అనిల్కు బదిలీ చేయడం స్టార్ట్ చేశారు. చివరగా జూలై 6, 2002న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత ఆ మహావ్యాపార సామ్రాజ్యం 2 కుమారుల మధ్య విడిపోయినప్పటికీ అప్పటికే ఆయన 65,000 కోట్ల రూపాయల భారీ వాల్యుయేషన్ ఉన్న సామ్రాజ్యాన్ని నిర్మించి భారతీయ వ్యాపార చరిత్రలోనే ఒక చెరగని ముద్ర వేశారు. ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు మనలో ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతోంది.
ఎలాంటి పెద్ద వ్యాపార నేపథ్యంగాని పుష్కలమైన వనరులుగాని లేని ఒకే ఒక వ్యక్తి తన స్ట్రాంగ్ విజన్ మరియు పక్కా వ్యూహాలతో మొత్తం భారతీయ కార్పొరేట్ రూపరేఖలనే శాశ్వతంగా ఎలా మార్చగలిగారు? సరైన ప్లానింగ్, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు అనడానికి ఈ ప్రయాణం ఒక అద్భుతమైన కేస్ స్టడీ. ఈ విశ్లేషణ మీ అందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం. ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ ఆన్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. స్టాక్ మార్కెట్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.